గుడ్ మార్నింగ్, హ్యాపీ బోనాలు. నేను నా ప్రీవియస్ వీడియోలో ఎండింగ్ ఇచ్చిన లైక్ పండుకుంటున్నా నేను అది ఇది అని చెప్పేసి 2 o'clockకే మనం మాట్లాడినట్టున్నా. ఇప్పుడు టైం 4:27 ఎర్లీ మార్నింగ్. 5 minutes కూడా వండుకోలే నేను. అండ్ ఇప్పుడు వండుకుందాం అని అనుకుంటే మా మమ్మీ ఇంకా నన్ను తిడుతుంది, లేచి రెడీగా ఇంకా చాలని చెప్పేసి. సో ఇంకా సర్లే రెడీ అయిపోదామని నేను కూడా ఫిక్స్ అయినా. సో 5 minutes కూడా వండుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే కొంచెం టైం ఉంటుంది, అప్పుడు వండుకొచ్చని ఫిక్స్ అయినాం. సో గుడి దగ్గర డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, అభిషేకం కూడా అవుతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ బోనం కోసం పోతారు, ఫస్ట్ బోనం వస్తుంది. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో బోనాలు స్టార్ట్ అయిపోయింది. సో తొలి బోనం అమ్మవార్లకి కుమ్మరోళ్ళ బోనమే సమర్పించాలన్నమాట. మా దగ్గర ఇక్కడ అయితే ఇట్లా మొత్తం బ్యాండ్తో వెళ్తారు, వెళ్ళి బోనంని తీసుకొని వస్తారు. ఫస్ట్ బోనం మా మామ ఇట్లా తీసుకొని వస్తాడు. మా ఇంట్లో కూడా బోనం ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ అన్నీ రెడీ చేసేసుకుంటుంది. సో మన ఇంట్లో ఏ ఫెస్టివల్ ఉన్నా ఫస్ట్ అయితే మన ఇంట్లో నార్మల్ దేవుడి పూజ అయితే చేసుకుంటాం కదా. సో మేము కూడా ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నాక మా మమ్మీ బోనం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసిన. సో మా మమ్మీకి కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుండే. అండ్ దేర్ ఇస్ లాడ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోయింగ్ ఆన్ గైజ్ అండ్ బిహైండ్. అందుకని చెప్పి నేను మాట్లాడదామని డిసైడ్ అయిపోయినా. సో మేము బేసికలీ 2 బోనాలు ప్రిపేర్ చేస్తున్నాం. ఒక బోనం మా మమ్మీ ఎత్తుకుంది మా మెయిన్ మైసమ్మ తల్లి గుడికి, ఇంకొక బోనం నేను ఎత్తుకున్నాను అనమాట. అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకోవడం. చాలా మంచిగా అనిపించింది నాకు. యాక్చువల్లీ చాలా భయపడినా, బట్ ఈసారి ఎట్లయినా ఎత్తుకోవాల్సిందే అని చెప్పేసి నేను ఎత్తుకున్నాను అనమాట. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియోస్ అయితే నా దగ్గర వ్లాగ్లో పెట్టడానికి లేవు. యాజ్ ఐ అప్లోడెడ్ షార్ట్, మీరు అందులో చూడొచ్చు. ఎందుకంటే నేను ఆ గుడికి వెళ్ళినప్పుడు కెమెరా తీసుకొని వెళ్ళలేదన్నమాట. సో మేము బోనంలో ఇవన్నీ యాడ్ చేస్తాం, బెల్లం అన్నం, పెరుగు, పచ్చి పులుసు, ఇంకా పచ్చన్నం అంటారు కదా. సో ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇంకా చిన్నగా మా పిన్ని ఇట్లా తొట్టెల గుట్టిందనమాట అమ్మవారి కోసం లోపల పెట్టడానికి. సో ఇవన్నీ ఇంకా మా పూజ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళడానికి రెడీ చేసుకొని పెట్టుకుంటుండే. ఇంకా ఆబ్వియస్లీ ఫెస్టివల్, ఇంకా కాళ్ళకి పసుపు ఉండాలి కదా. సో మా పిన్ని నాకు పసుపు కూడా పెట్టేస్తుంది కాళ్ళకి. నాది హాయ్ గాయ్స్, హ్యాపీ బోనాలు. సో ఐ గాట్ రెడీ. నేను శారీ కట్టుకున్నా. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ వేరింగ్ హాఫ్ శారీ, బట్ కొన్ని రీజన్స్ వల్ల నాకు అది డెలివర్ అవ్వలేదు, నేను ఆర్డర్ చేసిన హాఫ్ శారీ. సో అందుకోసం లాస్ట్ మినిట్లో ఐ థాట్ ఓకే ఐల్ వేర్ శారీ. అండ్ ఇప్పటివరకు నేను బోనాలకైతే ఇప్పటివరకు శారీ కట్టుకోలేదు. సో ఐ థాట్ ఓకే శారీ వేసుకుందాం, డిఫరెంట్గా బాగుంటుందని చెప్పేసి నేను చాలా పద్ధతిగా రెడీ అయినాను. సో ఐ లవ్డ్ మై లుక్. బోనం రెడీ చేసుకొని మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం 7:15 అలా అవుతుంది. మ్యాక్స్ వీఆర్ ట్రయింగ్ టు గో by 8:30. లెట్స్ సీ. సో మా ఇంట్లో నేను అన్పెయిడ్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా కంపల్సరీ మా అక్కని, మా మమ్మీని, మా పిన్నిలని అందరినీ నేనే రెడీ చేస్తా. అండ్ నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం వీళ్ళని ఇట్లా రెడీ చేయడం. మా అక్కకి ఐ మేకప్ అయితే నేనే చేయాలి. ఏ ఫంక్షన్ ఉన్నా, ఆమె ఫంక్షన్ ఉన్నా, నా ఫంక్షన్ ఉన్నా, అదేంటో మరి చిన్నప్పటి నుంచి మాకు అట్లా ఆనవాయితీలాగా వస్తుంది. మా అక్క నేను పెడితేనే సాటిస్ఫై అవుతుంది బేసికలీ ఐ లైనర్ ఇవన్నీ. సో హియర్ ఇస్ మై బ్యూటిఫుల్ సిస్టర్. Our boys are also ready. Cake. మా అక్క చెల్లెగారు. హాయ్ జున్నా.
హ్యాపీ బోనాలు మోనిష్. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. వెయిట్ నువ్వు చెప్పు జున్ను. హ్యాపీ బోనాలు. హ్యాపీ బర్త్డే బోనాల్. జాతర. ఏ జాతర. దాతర మేక. సో మేము ఇట్లా గ్రూప్ పిక్చర్స్ కూడా గుడికి పోయే ముందే దిగేసినాం. సో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ మొత్తం చేసేసింది అండ్ మా యాట కూడా వచ్చేసింది. దానికి కూడా మేము పూజ చేస్తున్నాం. అండ్ గాయస్ ప్లీజ్ ఈ మ్యాటర్ మీద అయితే నో నెగిటివిటీ అండ్ నో నెగిటివ్ కమెంట్స్ ప్లీజ్. ఇది మా ట్రెడిషన్, కంపల్సరీ ఫాలో అవ్వాలి. నాకు కూడా పాపం అనిపిస్తుంది, బట్ ఏం చేయలేం. నేనైతే లిటరల్లీ రూమ్లోకి వెళ్ళిపోయి చెవులు మూసుకుంటాను అనమాట. కట్ చేసే టైంలో నాకు అరుపులు అస్సలు వినబుద్ధి కాదు. అండ్ మీరు అనుకొచ్చి తింటావు కదా, నేనైతే మటన్ తినాను గైస్, ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇదనమాట మా బుజ్జి మేక. మేము అట్లా దూరం నించొని చూస్తుండే అందరం. నేను దగ్గరికి అయితే అస్సలు వెళ్ళను ఈ టైంలో. మెయిన్ ఫస్ట్ ఇట్లా కట్ అవుతుందంటే దూరం వెళ్ళిపోతా. మేమందరం అయితే గుడికి స్టార్ట్ అయిపోయినాం. సో మేము గుడి లోపలికి వెళ్ళిపోయినాం. ఎక్సలెంట్ ఉండే డెకార్ అయితే, చాలా మంచిగా ఉండే అసలు. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా. మా మమ్మీ డాడీ ఇద్దరు అమ్మవారికి వడి బియ్యం పోసినారు. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు హియర్ యు గో గైస్, మా బంగారు మైసమ్మ తల్లి. ఇక్కడ బయట కూడా మేము పూజ చేసేసుకుంటుండే అనమాట. మా మమ్మీ డాడీ ఇద్దరు చేస్తుండే. సో ఇంకా మేము వేరే టెంపుల్స్ దగ్గరికి కూడా వెళ్ళి అన్ని గుడుల దగ్గర దర్శనం చేసేసుకున్నాం. సో ఇక్కడ అన్ని అమ్మవార్ల దగ్గర దర్శనం చేసుకున్నాక మేము ఇంకొక పెద్ద టెంపుల్కి బోనం తీసుకొని పోయినాం అనమాట. సో అక్కడనే నేను ఎత్తుకున్నా. ఇంకా నేను నెక్స్ట్ గుడి దగ్గర కూడా కొన్ని వీడియోస్, పిక్చర్స్ అన్నీ తీసేసుకున్నా. అండ్ ఇది గుడి లోపల డెకార్ గైస్, ఓవరాల్ ఇట్లుండే అనమాట. చాలా చాలా బాగుండే. ఈసారి ఫుల్ ఫ్లవర్స్తోనే చేసేసినారు, రియల్ ఫ్లవర్స్తోని. మస్తుగా అనిపించింది అసలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఒక బోనం తీసుకురావడానికి అందరు మళ్ళీ వెళ్తారు. ఆ బోనంని అయితే మైల బోనం అని అంటారు అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 సెట్స్ ఆఫ్ బ్యాండ్స్తో వెళ్తారు.
ఇది 1 అవర్ తర్వాత వెళ్ళేసి రిటర్న్ వచ్చిన టైంలో బోనం కూడా వచ్చేసింది అండ్ నేను వెళ్ళి సాక పోసిన. సో మీరు ఇప్పుడు ఆ వీడియో చూసేయండి. సో ఐ ఆమ్ దేర్ ఇఫ్ యూ గైస్ కెన్ సీ మీ. సో ఇట్లా కంపల్సరీ బోనం వచ్చినప్పుడు మేము వెళ్ళి సాక పోస్తాం అనమాట. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు కూడా వస్తారు, బట్ తొందరగా వచ్చేసింది కాబట్టి ఇంకా నేనే వెళ్ళి పోసేసిన. బోనం తర్వాత నెక్స్ట్ తొట్టెలను తీసుకొని వెళ్తారనమాట. సో అందుకోసం పోతురాజులు కూడా వస్తారు. సో ఈసారి చిన్న చిన్న పోతురాజులు కూడా వచ్చినారు, చాలా క్యూట్గా ఉండే వాళ్ళైతే. సో అండ్ మీన్ వైల్ క్లెమెంట్ అంకుల్ది ఆర్కెస్ట్రా కూడా జరుగుతుండే, బట్ ఆర్కెస్ట్రా వీడియోస్ నా దగ్గర ఒక్కటి కూడా లేవు గైస్. సో ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇవన్నీ తొట్టెల తీసే టైంలో అనమాట. బట్ నా దగ్గర ఈ క్లిప్స్ అన్ని హారిజాంటల్గా అయితే లేవు గైస్, బట్ స్టిల్ అన్ని చూపించాలని అనుకున్నా కాబట్టి పెట్టేస్తున్నా. అండ్ దాని తర్వాత మా ఇంటికి పోతురాజులు కూడా వచ్చినారు. ఆఫ్టర్ ఆల్ దీస్ నేను ఒక 2 hours పడుకున్నా, మంచిగా రెస్ట్ ఉండాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ జాతర కోసం అయితే రెడీ అయిపోయినా. Time 8:05. This is my outfit. ఈ క్రేన్కి అటాచ్ అయ్యి ఉన్న పూలహార్ వచ్చేసి విఐపీస్ కోసం అనమాట. సో వాళ్ళకి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి వేస్తుండే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు వస్తున్నప్పుడు అది తీసేసి ఇంకొకటి అటాచ్ చేస్తుండే అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఇంకేం మాట్లాడాను, మీరు అన్ని సెట్టింగ్స్ చూసేయండి.
అక్కడ కూర్చుంది ఫ్రెండ్స్ రిషిక. ఫైనలీ పలారం బండి కూడా ఇంటి దగ్గరకు వచ్చేసింది అండ్ మేము కూడా వెళ్ళి పూజ చేసేసినాం. సో ఇదంతా జాతర అయిపోయినాక గైస్ పలారం బండి ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయినాక పోలీస్ వాళ్ళు లిటరలీ అందరినీ కొట్టి పంపిస్తుండే అనమాట. మేము ఇంకా చూసుకొని నవ్వుకుంటుండే. సో నెక్స్ట్ పలారం బండి 2 o'clockకి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చేసింది. హలో గాయ్స్, ఫైనలీ ఐ గాట్ టైమ్ టు టాక్ టు యూ ఆల్. సో అలా డే 1 అయితే ఎండ్ అయిపోయిందనమాట. చాలా జరిగినాయి డే 1లో అయితే, బికాజ్ ఇది ఫస్ట్ డే కాబట్టి అందరు బోనాలు ఇవ్వాలని ఆబ్వియస్లీ కాబట్టి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు జాతర వరకు ఏదో ఒకటి ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ డే 1 రోజు. బట్ రేపు మాత్రం ఇట్లేమి ఉండదు, డైరెక్ట్ నైట్ ఈవినింగ్ జాతర ఒక్కటే ఉంటుంది. సో అలా అనమాట. ఓ గాడ్, ఏం పబ్లిక్ అసలు అమ్మమ్మ, టూ మచ్ పబ్లిక్ వచ్చేసింది. అండ్ ఇప్పటికీ పబ్లిక్ ఇంకా క్లియర్ అవ్వలేదు, పోలీస్ వాళ్ళందరినీ ఇంకా పంపిస్తున్నారు, అదే అవుతుందన్నమాట. సో చాలా బాగా అయ్యింది జాతర అండ్ అందరూ ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తున్నారు. సో అదనమాట డే 1 ముచ్చట్లు. అండ్ మ్యాక్సిమం ట్రై చేసినా మేము అన్నీ కవర్ చేయడానికి. అండ్ ఇవన్నీ నేను ఒక్కదాన్ని తీసిన క్లిప్స్ అయితే కావు, చాలా వరకు నేను కవర్ చేసిన. అండ్ మిగతావి మెయిన్ కొన్ని అక్కడ ఏవైతే ఉన్నాయి కదా సెట్టింగ్స్, అవన్నీ వీటికి మాత్రం నేనైతే ఎక్కడ తిరగలేదండి. ఈ క్రౌడ్లో తిరగడం అయితే నా వల్ల కాదు, నో వే, అసలు అంత సీన్ కూడా లేదు నేను అంత పోయి తిరగడంలో. సో అన్న వాళ్ళ ఫ్రెండ్స్, నా కజిన్స్, ఇట్లా ఎవ్వరు వాళ్ళకి వీలైనంత దేవర్ క్యాప్చరింగ్, బికాజ్ ఆబ్వియస్లీ దే నో దట్ ఐల్ పుట్ అ వ్లాగ్ అని చెప్పేసి. సో వాళ్ళు కూడా క్యాప్చర్ చేసినారు. సో అవన్నీ నేను క్లబ్ చేసి ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. టుమారో ఈజ్ ద మెయిన్ డే, ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, రేపు గబ్బర్ సింగ్ గ్యాంగ్ వస్తారు యాజ్ పోతురాజులు. సో అది కొంచెం స్పెషల్ అనమాట డే 2 రోజు. సో ఐ డెఫినెట్లీ ట్రై టు
క్యాప్చర్ దెమ్. నేనైతే క్యాప్చర్ చేయలేను, ఆ క్రౌడ్లో నేనైతే అసలుకి వెళ్ళలేను. సంబడి ఎల్స్ విల్ డూ ఇట్ ఫర్ మీ. సో డే 2 బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పు ఇంకా చెప్పు. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్ విచ్ ఐ వోర్. లావెండర్ కలర్ గైస్, చాలా బాగుండే. సో మీ అందరికీ కూడా అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. I'll definitely provide you guys the link.